వెల్కమ్ బ్యాక్ అమ్మా. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాము అంటే బైనరీ సెర్చ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? బైనరీ అంటే 2 అని అర్థం. మీకు ఇచ్చిన గివెన్ అర్రేని 2 పార్ట్స్గా కట్ చేస్తూ సెర్చ్ చేస్తూ వెళ్తుంది. అలా ఎంతవరకు కట్ చేస్తుంది? 2 పార్ట్స్గా మీ గివెన్ ఎలిమెంట్ దొరికే వరకు మీ గివెన్ అర్రేని పార్ట్స్గా కట్ చేస్తూ వెళ్తుంది. ఫస్ట్ 2 పార్ట్స్గా కట్ చేస్తుంది. నెక్స్ట్ ఏ హాఫ్లో ఒక హాఫ్ని తీసుకుంటుంది, ఆ ఒక హాఫ్ని మళ్ళీ 2 పార్ట్స్గా అలా కట్ చేస్తూ వెళ్తుంది. నిదానంగా చూద్దాం, ఏం అర్థం కాలేదని నాకు కూడా తెలుసు. ఓకేనా? చూడండి, నీట్గా వినల్లా, అప్పుడే బైనరీ సెర్చ్ అర్థమవుతుంది. అండ్ బైనరీ సెర్చ్ అనేది బైనరీ సెర్చ్ ట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్లో బిఎస్టీ బైనరీ సెర్చ్ ట్రీ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా? ఆ బైనరీ సెర్చ్ ట్రీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇది. కాబట్టి మీరు బైనరీ సెర్చ్ ట్రీలోకి ఎలిమెంట్స్ ఎంటర్ చేసేటప్పుడే ఆర్డర్లో ఎంటర్ అయిపోతాయి అవి. ఓకేనా? కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు బైనరీ సెర్చ్ చేయాలనుకుంటారో మీరు ఇచ్చే ఎలిమెంట్స్ ఆర్డర్లో ఉండాలా. ఒకవేళ మీరు ఆర్డర్లో ఇవ్వలేదు, అప్పుడు నేనేం చేయాలా? ఫస్ట్ దాంట్లో ఆర్డర్లో ప్లేస్ చేయండి. ఏదో ఒక సార్టింగ్ టెక్నిక్ యూజ్ చేసి, బబుల్ సార్ట్, క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్ ఏదో ఒకటి యూజ్ చేయండి. ఫస్ట్ దాన్ని ఏం చేస్తారు? ఆర్డర్లోకి తెచ్చేసుకోండి. ఆ తరువాత మీరు ఏం చేస్తారు? బైనరీ సెర్చ్ని అప్లై చేయండి. ఓకేనా? సో ఫైనల్గా బైనరీ సెర్చ్ అప్లై చేయాలంటే వాల్యూస్ అన్నీ ఎట్లా ఉండాలా? మీకు ఆర్డర్లో ఉండాలా. ఓకేనా? నెక్స్ట్ మీ దగ్గర లో అనే ఒక వేరియబుల్, హై అనే ఒక వేరియబుల్, మిడ్ అనే ఒక వేరియబుల్ ఉండాలా. ఈ లో, హై, మిడ్ ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఇండెక్స్ని మాత్రమే డినోట్ చేస్తాయి, ఎలిమెంట్స్ని కాదు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలా. సో ఇక్కడ లో అనేది ఒక వేరియబుల్, దేన్ని డినోట్ చేస్తుంది? స్టార్టింగ్ ఇండెక్స్. హై అనేది ఒక వేరియబుల్, దేన్ని డినోట్ చేస్తుంది? ఎండ్ ఇండెక్స్. ఎండ్ ఇండెక్స్ ఎట్లా వస్తుంది? n-1. ఇక్కడ నా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 6. 6 - 1 ఎంత? 5. n-1 హైలో ఉండింటుంది. ఎప్పుడు అంటే చేంజ్ అవుతుంది మళ్ళీ. ప్రస్తుతానికి ఇనీషియల్గా n-1 స్టోర్ అయి ఉంటుంది. ఇండెక్స్ని డినోట్ చేస్తుంది. లైక్ ఏ ఆఫ్ 0. అట్లే మీరు ఏమనుకోవచ్చు? ఏ ఆఫ్ లో అనుకోవచ్చు. అప్పుడు ఏ ఆఫ్ లో అన్నప్పుడు మీకు ఎలిమెంట్ వస్తుంది. జస్ట్ లో అన్నారనుకోండి, ఏమొస్తుంది మీకు? ఇండెక్స్ మాత్రమే వస్తుంది. ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు ఇప్పటి వరకు. సరే, మీరు బైనరీ సెర్చ్ చేస్తున్నంతసేపు లో అనేది హై కంటే లెస్ దాన్ అన్నా ఉండాలా. అప్పుడప్పుడు ఈక్వల్ కూడా ఉంటుంది. ఈక్వల్ ఎప్పుడైతుంది మళ్ళీ చూద్దాం. ఓకేనా? మీ కండిషన్ ఏమి? లో అనేది హై కంటే లెస్ దాన్ అన్నా అయి ఉండాలా, లేదా ఈక్వల్ అన్నా అయి ఉండొచ్చు. అదే మీ కండిషన్. ఓకేనా? అదే రాస్తున్నా నేను. ఓకే, వైల్ లో లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హై అయినప్పుడు లోపలికి ఎంటర్ అయ్యి ఈ రెండిటికి, లోకి హైకి మిడ్ వాల్యూని బయటికి తీయండి. మిడ్ వాల్యూ ఎలా వస్తుంది? లో ప్లస్ హై బై 2 యావరేజ్ చేస్తున్నా, ఇంకేం చేయట్లేదు. ఓకేనా? లో ప్లస్ హై బై 2 అప్పుడు మీకు ఏమొస్తుంది? మిడ్ వాల్యూ. ఓకేనా? ఎందుకు మిడ్ వాల్యూ కనుక్కోవాలా? మీరు 2 పార్ట్స్గా కట్ చేయాలి కదా మీ అర్రేని, అందుకోసం. ఓకేనా? ఒకవేళ అక్కడ ఆడ్ నెంబర్ ఉంటే 2 పార్ట్స్గా ఎగ్జాక్ట్గా కట్ కాదే. కాకపోయినా పర్వాలేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ లోలో ఎంత ఉంది మన దగ్గర? 0. హైలో ఎంత ఉంది మన దగ్గర? 5. 0 + 5/2 2.5 కాదుమా, 2. ఎగ్జాక్ట్ మిడిల్కి కట్ కాకపోయినా మీ అర్రే లిస్ట్ 2 పార్ట్స్గా కట్ అయితే చాలు. ఓకేనా? ఒక పార్ట్ 0, 1, 2 వరకు వస్తుంది. నెక్స్ట్ 3, 4, 5 ఇంకొక పార్ట్ అవుతుంది. ఏం కాదు. ఓకేనా? చూద్దాం నిదానంగా. ఫస్ట్ మిడ్ వాల్యూని కనుక్కోవాలా. మిడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు మీరు? లో ప్లస్ హై హోల్ డివైడెడ్ బై 2. అప్పుడు నాకు ఒక మిడ్ వాల్యూ వచ్చింటుంది. మిడ్ అనేది ఇండెక్సా, ఎలిమెంటా?
ఇండెక్స్ అయితే ఏ ఆఫ్ మిడ్ అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు మీకు ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు 0+5/2 నాకు మిడ్ ఎంత వచ్చింది 2. అప్పుడు ఏ ఆఫ్ 2 అన్నా ఏ ఆఫ్ మిడ్ అన్నా నాకు ఎంత వస్తుంది వాల్యూ 9 వస్తుంది. ఓకేనా? మీరు ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో దాన్నే మీరు ఏమనుకుంటారు, కీ ఎలిమెంట్ అనుకోండి. నేను ఇక్కడ 15ని సెర్చ్ చేద్దాం అనుకుంటానా, అప్పుడు కీలో ఎంత స్టోర్ చేసుకున్నా 15. ఫ్లాగ్లో ఎంత స్టోర్ చేసుకుంటారు ఇనిషియల్గా 0. ఓకేనా? చూడండి మా ఎలా చెక్ చేస్తారు. ఇఫ్ కీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ అంటే మనకి 2, అది మనకు కూడా తెలుసు. ఏ ఆఫ్ మిడ్ అంటే 9. ఏ ఆఫ్ మిడ్ అంటే 9 అంటే మీ ఎలిమెంట్తో చెక్ చేయండి. ఎఫ్ కీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్. ఒకవేళ ఇలా జరిగితే గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. అవునా? రెండు ఈక్వల్ కాబట్టి అప్పుడు మీ ఫ్లాగ్ వాల్యూని ఏం చేసేస్తారు 1. ఇంకా మీ సెర్చ్ ప్రాసెస్ని కూడా స్టాప్ చేయాలా, అంటే వైల్ లూప్లోంచి బయటికి రావాలా. అందుకే అక్కడ నేను ఏం రాసుకుంటానా, బ్రేక్. అలా అవ్వట్లేదు. ఈ సిచ్యువేషన్ని మీరు బాగా గమనిస్తే కీ ఎలిమెంట్లో ఎంత ఉంది 15, ఏ ఆఫ్ మిడ్లో ఎంత ఉంది 9. 15 ఈజ్ ఈక్వల్ టు 9 ఫాల్స్ కాబట్టి ఇఫ్లోకి అసలు ఎంటర్ కాదు, ఇఫ్లోంచి బయటికి వచ్చేస్తుంది. ఆలోచించండి, ఎట్లా మీ అర్రే ఎలిమెంట్స్లో అన్ని ఆర్డర్లోనే ఉన్నాయి ఎలిమెంట్స్. మిడ్ వాల్యూకి ఈక్వల్ అవ్వట్లేదంటే దానికంటే చిన్నదన్నా అయి ఉంటుంది, దానికంటే పెద్దదన్నా అయి ఉంటుంది. రైటే కదా? అంటే మీరు చెక్ చేయాల్సింది ఆ వాల్యూ చిన్నదా పెద్దదా అని. సో ఫస్ట్ చూడండి మా, ఇఫ్ ఎల్స్ రాసుకుంటున్నాను మా, డైరెక్ట్ ఇఫ్ కాకుండా ఎల్స్ ఇఫ్. డైరెక్ట్ ఇఫ్ రాసినా ఏం కాదు, బట్ అన్ని ఇఫ్స్ చెక్ చేసుకుంటూ పోతుంది, అనవసరం మనకి. ఈ ఇఫ్ ట్రూ అయినప్పుడు ఎల్స్ పార్ట్స్ అన్ని స్కిప్ చేసుకోవడం కోసం నేను ఎల్స్ ఇఫ్ రాస్తున్నా. ఎల్స్ ఇఫ్ కీ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయి ఉండొచ్చు, గ్రేటర్ దాన్ కూడా అయి ఉండొచ్చు, చెప్పలేం. సపోజ్ కొంచెం సేపటికి, యాక్చువల్గా నా కీ ఎలిమెంట్ 15, అది ఓకే. కొంచెం సేపటికి మీ కీ ఎలిమెంట్ 4 అని అనుకోండి సపోజ్. ఓకేనా? అప్పుడు చూడండి 4 లెస్ దాన్ 9 ట్రూ అయితే ఇంకా లిస్ట్ మొత్తం మీరు చెక్ చేయాల్సిన పని లేదు కదా. ఈ పార్ట్ని మీరు ఏం చేసేసుకోవచ్చు, స్కిప్ చేసేసుకోవచ్చు. ఎందుకు? ఇంకా మిడ్ కంటే లెఫ్ట్ సైడ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు? ఇది చిన్నది కాబట్టి. అలా చెక్ చేయాలి అంటే ఇది లో అవుతుంది. ఇంకా ఇదంతా అవసరం లేదు, మిడ్తో కూడా మనం చెక్ చేసాం, ఇది కూడా అవసరం లేదు. ఈ రెండు ఇక్కడ 2 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఎన్ అయినా ఉండొచ్చు. జస్ట్ లెఫ్ట్ హాఫ్ని మాత్రమే చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. అవునా? అలా చెక్ చేయాలంటే ఇది లో అవ్వాలా, ఇదేం కావాలా మీకు హై. అంటే అక్కడ ఏ ఆఫ్ 1 హై అవుతుందని అనుకోద్దండి. సపోజ్ ఈ పక్క ఒకవేళ 20 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఏ ఆఫ్ 19 మీకు హై అవ్వచ్చు, చెప్పలేం. ఓకేనా? సో మీరు చెక్ చేయాల్సింది ఈ హాఫే మాత్రమే కాబట్టి ఇది లో అవుతుంది. ఇది మీకేం కావాలా, హై. ఇక్కడ నుంచి హై తీసేసి ఇక్కడికి ప్లేస్ చేసుకోవాలా. ఇంక ఇది మొత్తం మీరు ఇగ్నోర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అలా జరగాలి అంటే మన హై వాల్యూ మారాలి. అవునా? ఎలా మారాలి? హై ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1. ఆ మిడ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దానికంటే 1 తక్కువ, మిడ్కి ముందర దాకా చెక్ చేయాలా. కాబట్టి నేనేం రాస్తున్నా, మిడ్ -1. బట్ ఏ కండిషన్ కూడా మనకి ఫాల్స్ కదా, ఎందుకంటే నా కీ ఎలిమెంట్ ఇక్కడ 4 ఏమీ కాదు కదా. చూడండి కీలో ఎంత ఉంది 15 లెస్ దాన్ 9 ఫాల్స్ కాబట్టి ఇంకా ఎక్కడికి వస్తుంది, ఎల్ స్పాట్. ఉన్నవే 3 సిచ్యువేషన్స్. ఎట్లా? ఒకటి మిడ్కి ఈక్వల్ అన్నా కావాలా, లెస్ దాన్ అన్నా కావాలా, గ్రేటర్ దాన్ అన్నా కావాలా. ఈక్వల్ కాదు, లెస్ దాన్ కాదు, ఇంకా ఆటోమేటిక్గా ఏమై ఉంటుంది, గ్రేటర్ దాన్ అయి ఉంటుంది. ఎప్పుడైతే గ్రేటర్ దాన్ అయి ఉంటుందో అప్పుడు మీరు మిడ్కి రైట్ సైడ్ ఉన్న ఈ పార్ట్ మాత్రమే చెక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు మీ లిస్ట్ ఇదంతా ఉండదు అంటే
ఇదే మీకు లో అయి ఉండాలా, A3 మీకు లో అయి ఉండాలా. లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1, మిడ్ తరువాత నుంచి చెక్ చేయాలి కాబట్టి మన లో వాల్యూని ఏం చేసేస్తున్నా నేను మిడ్ ప్లస్ 1 ఇలా జరుగుతూనే ఉంటుంది మా బైనరీ సెర్చ్ కాబట్టి హాఫ్ 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 మళ్ళీ మళ్ళీ మిడ్ వాల్యూ కనుక్కుంటూ ఉంటుంది, మళ్ళీ చెక్ చేస్తూనే ఉంటుంది. ట్రేస్ చేద్దాం ఒక్కసారి. ఇక్కడికి నా కీ వాల్యూ 15 ఉంది, ఫ్లాగ్ వాల్యూ 0 ఉంది. ఫస్ట్ ఐ వాల్యూ అవసరం లేదు నాకేమి, లో హై మిడ్ అనేటివి తీసుకుంటున్నా నేను. చూడండి, లో లోపల ఎంత స్టోర్ చేసుకున్నా నేను 0. హై లోపల n-1 అంటే ఎంత వస్తుంది నాకు 5. మిడ్ ఇంకా ఏం లేదు కాబట్టి ఏం ఉండదు దాంట్లో. 0 <= 5 ట్రూ. లోపలికి వస్తే 0 + 5/2 ఎంత వస్తుంది మనకి 2.5 రాదు, 2నే వస్తుంది. అంటే ఇక్కడికి నాకు మిడ్ అనేది వచ్చి ప్లేస్ అయి ఉంటుంది. ప్లేస్ కాదు, మనం జస్ట్ అజ్యూమ్ చేసుకుంటాం అంతే. కీలో ఎంత మనకి 15 = A ఆఫ్ మిడ్ ఫాల్స్ కాబట్టి డైరెక్ట్గా ఎక్కడికి వస్తుంది ఎల్స్. మళ్ళీ చెక్ చేయండి, 15 <9 ఫాల్స్, ఇది కూడా ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఎల్స్లోకి వస్తుంది. లో = మిడ్ ప్లస్ 1 అంటే 2 + 1 ఎంత వస్తుంది 3. ఇక్కడ నుంచి లో రిమూవ్ అయిపోతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది లో. నెక్స్ట్ మళ్ళీ మన లూప్ రిపిటేషన్ జరుగుతుంది. మళ్ళీ చెక్ చేయండి, 3 <= 5. లోలో ఎంత ఉంది 3, హైలో ఎంత ఉంది 5. 3 <= 5 ట్రూ. మళ్ళీ లోపలికి వస్తే మళ్ళీ మిడ్ వాల్యూ కనుక్కోవాలా. 3 + 5 8, 8/2 4 రైటే కదా. అప్పుడు నా మిడ్ వాల్యూ 2 పోతుంది, 4 వస్తుంది. ఇక్కడ నుంచి నా మిడ్ చేంజ్ అయిపోయి ఇక్కడికి వస్తుంది మిడ్ వాల్యూ, రైట్. ఈసారి చెక్ చేయండి, నా కీలో ఎంత ఉంది 15 = A ఆఫ్ మిడ్, రైట్. ట్రూ కాబట్టి ఫ్లాగ్ వాల్యూ 0 కాకుండా ఎంత వస్తుంది 1. బ్రేక్ అంటే ఇంకా వైల్ లూప్లోంచే బయటకు వచ్చేస్తాం. ఇఫ్ ఫ్లాగ్ = 1 గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్, ఎల్స్ నాట్ ఫౌండ్. ఇప్పటివరకు ఫౌండ్ కేస్ని చూసాం మనం, ఇప్పుడు నాట్ ఫౌండ్ కేస్ని చూద్దాం. ఓకేనా, సరే బాగుంది. లోలో ఎంత పెట్టుకుంటారు మీరు 0, హైలో ఎంత పెట్టుకుంటారు మీరు 5. నెక్స్ట్ ఈసారి నా కీ ఎలిమెంట్ నేను 1 అని ఇస్తున్నా. ఫ్లాగ్లో ఇనిషియల్ వాల్యూ ఎంత తీసుకుంటున్నా నేను 0. కీ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ కేస్ చూస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ కీ వాల్యూ ఎంత ఇస్తున్నా నేను 1. లోలో 0 ఉంది, హైలో 5 ఉంది, n-1 మాది. అప్పుడు ఇక్కడ ఉంటుంది మన లో. ఓకేనా, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం. 0 <= 5 ట్రూ. లో ప్లస్ హై/2 ఎంత వస్తుంది మనకి 2. అంటే ఇక్కడికి నా మిడ్ అనేది వచ్చి ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కీ అంటే 1 = 9 ఫాల్స్ అంటే ఎక్కడికి వస్తుంది ఎల్స్లోకి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేయండి, కీ అంటే 1 <9 ట్రూ కాబట్టి హై = మిడ్ -1, 2 - 1 ఎంత మనకి 1. అప్పుడు ఇక్కడ నుంచి హై రిమూవ్ అయిపోయి 2 - 1 అంటే 1 దగ్గర ఇక్కడికి మీ హై అనేది వచ్చేస్తుంది. బాగుంది. ఈ ఇఫ్ ట్రూ అయింది కాబట్టి ఈ ఎల్స్ పార్ట్ మొత్తం నాకేమవుతుంది స్కిప్ అయిపోతుంది. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. లోలో ఎంత ఉంది 0 <= 1 ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అయితే మళ్ళీ మిడ్ వాల్యూ కనుక్కోవాలా. 0 + 1 ఎంత వస్తుంది 1/2, 0.5 కాదు 0నే. అప్పుడు నా మిడ్ వాల్యూ 2 కాకుండా ఎంత వస్తుంది 0. ఇక్కడ నుంచి నా మిడ్ రిమూవ్ అయిపోతుంది, ఇక్కడికి వచ్చి ప్లేస్ అవుతుంది మిడ్ వాల్యూ. పర్వాలేదు, అన్నీ ఒకే చోటకు వచ్చినా ఏం పర్వాలేదు. లో హై మిడ్ అన్నీ ఒకే చోట ఉన్నా ఏం ప్రాబ్లం రాదు. ఇప్పుడు నా లో కూడా 0నే, మిడ్ కూడా 0నే. ఇక్కడికి మిడ్ కనుక్కున్నాం కదా. నెక్స్ట్ చెక్ చేయండి, కీలో ఎంత ఉంది వాల్యూ 1 = 4 ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఎక్కడికి వస్తాం మనం ఎల్స్లోకి వస్తాం. చెక్ చేయండి, కీలో ఎంత ఉంది 1 <4 ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యి హై = మిడ్ -1, 0 - 1 ఎంత వస్తుంది మనకి -1.
ఎంత వస్తుంది -1 పర్వాలేదు. ఈ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ అంతా స్కిప్ అయిపోయి పైకి వస్తామమ్మా. పైకి వచ్చిన తర్వాత 0 - 1 పైకి పైకి వస్తే చెక్ చేయండి. లోలో ఎంత ఉంది మీకు 0, హైలో ఎంత ఉంది మీకు -1. -1 0 less than or is equal to -1 ఫాల్స్ కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా లోపలికే ఎంటర్ కాదు, బయటికి వచ్చేస్తుంది. వైల్ లూప్లోకి అసలు ఎంటర్ కూడా కాదు. ఎందుకు? మన లో అనేది హై కంటే పెరిగిపోయింది. ఓకేనా? సో ఎప్పుడైతే లో గ్రేటర్ దాన్ హై అవుతుందో అది నాట్ ఫౌండ్ కేస్. ఒక్కొక్కసారి మీరు ఇట్లా ట్రేస్ చేస్తున్నప్పుడు అన్నీ లో, హై, మిడ్ అన్నీ ఒకే ఎలిమెంట్ దగ్గరికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏం రాంగ్ ఏం కాదు, ఏం పర్వాలేదు. ఓకేనా? సో ఇక్కడికి ఇంకా బయటికి వచ్చేస్తాం. వైల్లోంచి చెక్ చేస్తే నా ఫ్లాగ్ ఇంకా ఎంత ఉంది 0. ఇఫ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫౌండ్, బట్ 1 కాదు కదా, ఎల్స్ పార్ట్లోకి వెళ్ళిపోయి నాట్ ఫౌండ్ కేస్ ప్రింట్ అయిపోతుంది. గివెన్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్, 1 ఈజ్ నాట్ ఫౌండ్ అని. లాజిక్ ఓకేనా? నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి మా. నాకు వేరియబుల్స్ ఏమేమి కావాలా? అర్రే కోసం ఏ, సైజ్ కోసం ఎన్, ఇండెక్స్ కోసం ఐ. నెక్స్ట్ సెర్చ్ చేయడం కోసం కీ, ఉందా లేదా చెప్పడం కోసం ఫ్లాగ్, ఇంకా లో, హై, మిడ్ మొత్తం ఎన్ని వేరియబుల్స్ కావాలా? 8 వేరియబుల్స్ కావాలా. ఓకేనా? ఇక్కడ ఇది లీనియర్ సెర్చ్ ప్రోగ్రామే, ఎడిట్ చేస్తున్నాను అంతే. ఓకేనా? చూడండి, ఏఎన్ఐ ఫ్లాగ్, కీ, ఇంకా నాకు ఏమేమి కావాలమ్మా? లో, హై, ఇంకొకటి ఏం కావాలా మనకి? మిడ్. ఈ వేరియబుల్స్ సరిపోతాయమ్మా, 8 వేరియబుల్స్. ఫస్ట్ అర్రే సైజ్ని మనం ఎంటర్ చేసుకుంటున్నాం. ఎంటర్ ఎన్ వాల్యూ %d అడ్రస్ ఆఫ్ ఎన్, అక్కడికి అయిపోతుంది. ఇది అర్రేలోకి ఎలిమెంట్స్ని ఎంటర్ చేసేకి మెథడ్, ఇది గివెన్ అర్రే ఎలిమెంట్స్ని ప్రింట్ చేసుకునేకి మెథడ్. ఎవరైనా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అర్రేలో ఇబ్బంది పడుతూ ఉంటే డిస్క్రిప్షన్లో ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, అవుట్పుట్ ఎలా చూడాలో ఒక వీడియో ఆల్రెడీ చేస్తున్నాను, లింక్ ఇచ్చింటాను. ఒకసారి అది చెక్ చేసి ఇక్కడికి రండి, ఈజీ అవుతుంది. నేను మళ్ళీ అదంతా ఏమి ఇక్కడ రిపీట్ చేయట్లేదు. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇక్కడికి అర్రేకి ఇన్పుట్ ఇచ్చింటాం. ఇక్కడ అర్రే ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. ఈ ప్రింటింగ్ అర్రే ఎలిమెంట్స్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. అది లేకపోయినా మీకు సెర్చింగ్ జరుగుతుంది. అండ్ వన్ థింగ్, మీరు అర్రేలోకి ఎలిమెంట్స్ ఎంటర్ చేసేటప్పుడు ఆర్డర్లోనే ఎంటర్ చేయండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంటర్ కీ ఎలిమెంట్ టు సెర్చ్, కీ ఎలిమెంట్ని మనము ఎంటర్ చేయమని అడుగుతున్నాం. చేసిన తరువాత ఇంకా చూడండి మా, కీ ఎలిమెంట్ ఆల్రెడీ ఎంటర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ లో ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు? ఇనిషియల్ వాల్యూ 0ని పెట్టుకోండి. అలా మర్చిపోకూడదు. మర్చిపోయినారంటే గార్బేజ్ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది, రిజల్ట్ అనేది తప్పుగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూడండి, హై ఈజ్ ఈక్వల్ టు n-1. మీరు ఇక్కడ n వాల్యూని ఏదైతే ఎంటర్ చేసి ఉంటారో దానికంటే ఒకటి తక్కువ. ఆ n-1ని దేంట్లోకి స్టోర్ చేస్తున్నారు? హైలోకి. ఓకేనా? లో ఇనిషియలైజేషన్ అయిపోయింది, హై ఇనిషియలైజేషన్ కూడా అయిపోయింది. మిడ్ వాల్యూని మధ్యలో మీరే క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఇవ్వాల్సిన పని ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా వైల్ లూప్ రాసుకుంటున్నా నేను. వైల్ లో లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు హై. ఫస్ట్ ఏం కనుక్కుంటారు? మిడ్ వాల్యూ. ఎలా వస్తుంది? మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. నెక్స్ట్ ఈ మిడ్ని బట్టి మీరు చెక్ చేయాలా. ఎఫ్ కీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ మిడ్ అయితే ఇంకా ఇక్కడికి నా ఫ్లాగ్ వాల్యూని ఏం చేసేస్తారు? 1 అండ్ బ్రేక్ కూడా. ఎల్స్ ఇఫ్ ఒకవేళ ఈక్వల్ కాకపోతే 2 కండిషన్స్, లెస్ దాన్ అన్న అయి ఉండొచ్చు, గ్రేటర్ దాన్ అన్న అయి ఉండొచ్చు. లాస్ట్ ఎల్స్కి మీరు ఇఫ్ పెట్టకపోయినా ప్రాబ్లం ఏముండదు. డైరెక్ట్గా ఈ రెండు కాదంటే ఇంకేమై ఉంటుంది? ఎల్స్లోకి వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం రాదు మీకు. ఓకేనా? సో ఎల్స్ ఇఫ్ ఏం రాస్తున్నాను ఇక్కడ? కీ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ అయితే అప్పుడు హై ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటారు? మిడ్ -1.
ఎల్స్ అంటే ఆ రెండు ట్రూ కానప్పుడు ఇక్కడికి వస్తుంది. ఎల్స్ లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. వైల్ లూప్ క్లోజ్ చేసేస్తానా. ఇంకా మన ప్రోగ్రామ్ అయిపోలేదు, ఇంకా ఏం చెక్ చేయాలన్నా. ఎఫ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1, గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్, గివెన్ కీ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్, రైట్. సో ఇక్కడ ఏం రాసుకుంటారు మీరు, ప్రింట్ ఎఫ్ గివెన్ ఎలిమెంట్ నాకు ప్రింట్ కావాలి కాబట్టి నేనేం రాసుకుంటాను, %d ఈజ్ ఫౌండ్, %d బదులు కీ. ఎల్స్ అంటే ఇది ట్రూ కానప్పుడు printf \n %d ఈజ్ నాట్ ఫౌండ్. ఈసారి కూడా నాకు %d బదులు ఏం ప్రింట్ కావాలా, కీ. నెక్స్ట్ ఏం రాసుకుంటారు ఇక్కడ, గెట్ ch మెయిన్ని కూడా క్లోజ్ చేసేయండి. ఇది మా బైనరీ సెర్చ్. మీరు ఒకవేళ లీనియర్ సెర్చ్తో కంపేర్ చేసుకుంటే బైనరీ సెర్చ్కి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. నేను ఆ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ గురించి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి చూద్దాం. అయితే కన్ఫర్మ్ లీనియర్ సెర్చ్ కంటే బైనరీ సెర్చ్ టైమింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఎట్లా అంటే రఫ్గా చూడండి, మనం ఫుల్ లిస్ట్ చెక్ చేయకుండా హాఫ్ ఆఫ్ లిస్టే చెక్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమైపోతుంది, టైం అనేది తగ్గుతుంది. టైం తగ్గితే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇది బైనరీ సెర్చ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా. సరే, నెక్స్ట్ వేరే ఏదైనా ప్రోగ్రామ్ చూద్దాం. బాయ్ మా, థ్యాంక్ యూ.